చైతన్యపురి పరిధి పనిగిరి లక్ష్మీనగర్ స్వామి కాలనీలో గల శ్రీ 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 కొసగుండ్ల పనిగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో 2 రోజులలో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి కళ్యాణ మహోత్సవం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ కుండూరు కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరము ఎంతో ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుకలు, ఇందులో భాగంగా కళ్యాణం ఎంతో ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. భక్తులు వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి విచ్చేస్తారని తెలిపారు. వారికి తీర్థప్రసాద వితరణ, వేలాది మందికి భోజన సదుపాయం కల్పిస్తామని అన్నారు. ఈ ఆలయం 1600 సంవత్సర చరిత్ర గల ఆలయమని, ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని తెలిపారు. ఈ 2 రోజుల్లో భాగంగా జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు, కాలనీవాసులు, ఇతర కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇందులో వివిధ పార్టీ నాయకులు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిక్రావ్, బి సుధాకర్ గుప్తా, కె వెంకటస్వామి, ఆర్ నరేందర్ రెడ్డి, ఎం శ్రీనివాస్ రెడ్డి, టి శ్రీనివాస్ యాదవ్, ఎం రాజు గుప్తా, ఎం రవికుమార్, తడిగే అశోక్, డి గోవర్ధన్, శ్రావణ్ రెడ్డి, ప్రెసిడెంట్ అజయ్ కుమార్, జనరల్ సెక్రటరీ కనకరాజు, శ్రీహరి, అంజయ్య, నాగేందర్, తాటికొండ శ్రీనివాస్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీ 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 కొసగుండ్ల పనిగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం చైతన్యపురి సిటీలో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఒకటిగా పేరొందిన పనిగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం 1600 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం చాలా దినదినాభివృద్ధి చెందుతూ భక్తులకు కొంగు బంగారమై కోరుకున్న కోరికలు తీర్చే కొంగు బంగారంగా మారింది. ఈరోజు నరసింహస్వామి జయంతి సందర్భంగా ఈరోజు జయంతి, రేపు కళ్యాణం, దాదాపు 5000 మంది భక్తులచే రేపు కళ్యాణం నిర్వహించబడుతుంది. అందరికీ అన్నప్రసాద వితరణ ఉంటుంది. మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాష్ గౌడ్ గారు అన్నప్రసాద వితరణ చేస్తారు. ముఖ్యంగా 1600 సంవత్సరాల చరిత్రను ఎందుకంటున్నామంటే 60 ఫీట్ల అడుగులో ఉన్న ఈ శిలకు అటు పక్క భాగంలో చూస్తే గోవిందరాజుల వారి విహారానికి వచ్చి ఇక్కడ స్థావరం ఏర్పరచుకొని ఫ్రెంచ్ భాషలో లిఖించిన శిలాశాసనం ఉంది. ఒకటి 60 ఫీట్ల అడుగులో ఉంది, ఒకటి 20 ఫీట్ల అడుగులో ఉంది. దాన్ని బట్టి ఇది 1600 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయమని ప్రసిద్ధి చెందింది. ఇది యాదాద్రి దేవస్థానానికి దత్తతాలయం. కమిషనర్ గారి ఆధ్వర్యంలో యాదాద్రి దేవస్థానానికి అప్పచెప్పడం జరిగింది. వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చాలా ఉంది. మా కమిటీ సభ్యులందరి సహకారంతో ఆలయాన్ని చాలా దినదినాభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎవరు కనీవినీరుగాని ఊహించినంత రేంజ్లో మేము డెవలప్ చేస్తున్నామంటే మా కమిటీ అందరూ సహకారంతో ఇది జరిగింది. ఎవరు ఇది నాది అనుకొని చేస్తున్నారు కాబట్టి ఇంత అభివృద్ధి జరిగిందని నేను అనుకుంటున్నాను. రేపు జరిగే కళ్యాణంలో సికింద్రాబాద్ ఆనందాచార్యుల వారి అర్చక బృందంచే రేపు కళ్యాణం నిర్వహించబడుతుంది. ఈరోజు సాయంత్రం శోభయాత్ర నిర్వహించబడుతుంది. దాదాపు 2 కిలోమీటర్ల రేడియస్లో ఉండే యాత్రను కాలనీలో ప్రతి ఒక్కరు, మహిళలు అందరూ కలిసి మంగళహారతులతో మొత్తం ఊరేగింపుగా వెళ్తారు. ఈ శోభయాత్ర చూడడానికి కాలనీలో ప్రతి ఒక్కరు వస్తారు కాబట్టి మొత్తం దిల్సుఖ్నగర్ నుండి ఇక్కడి వరకు చాలామంది దర్శించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు బయట చూస్తే క్రౌడ్ అర్థమవుతుంది. దాదాపు 1/2 కిలోమీటర్ లైన్ పోయింది ఇప్పటికీ. అంత కంట్రోల్లో అసలు లోపల దర్శనాలు తప్ప తీర్థం ప్రసాదం ఏమి పెట్టకుండా చూస్తేనే ఇంత క్రౌడ్ అవుతుంది. ఇది రోజు రోజుకు చేంజ్ అయిపోతుంది కాబట్టి ఇది దేవస్థానం వాళ్ళు ఖాళీ ధూపదీప నైవేద్యం కేసులు కానీ అభివృద్ధి చేసేది మొత్తం మా కమిటీ, అంతా తప్ప ఏం లేదు. దీనికి సహకరిస్తున్న ప్రతి దాతకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రేపు జరిగే కళ్యాణానికి అందరూ వచ్చి స్వామివారి కళ్యాణంలో పాల్గొని ఆశీస్సులు తీసుకోగలరని మా ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున కాలనీ వాసులందరినీ, భక్తులందరినీ వేడుకుంటున్నాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం మృత్యుం ముత్యం నమామ్యహం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి జై.